ఎందుకంటే ఒక మహాశక్తి నాయనకు ఉన్నాడన్న ఒక భరోసా, ఆ ధైర్యం మనల్ని భయపడనిది ప్రియులారా. అందుకే ఈరోజు మనుషులు దేవుడిని నమ్ముకోక స్థిరత్వంగా లేవు బ్రతుకులు. ప్రతి చిన్నదానికి ఆందోళన, ప్రతి చిన్నదానికి ఏమండి భయపడుతున్నాడు మనిషి. ప్రకృతి విపత్తులు కావచ్చు, వైపరీత్యాలు కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, సమాజం మీద పడుతున్న ఏమండి లేదా సమాజం మీదకి వస్తున్న రోగాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా చెప్పడం ఉంటుంది. ఏ విషయంలో తీసుకున్న మనిషి ఒక స్థిరత్వం లేదు మనిషి లోపల. ఏమండి ఆందోళనతో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాడు మనిషి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనిషికి? దేవుడిని నమ్మకపోవడం, దేవుడి మీద ఆధారపడే తత్వాన్ని మనిషి కలిగి ఉండకపోవడం. వీటి వలన మనిషి ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడి మీద ఆధారపడకపోవడం వలన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ప్రకృతిలో మనం చూస్తే. దేవుడి పైన ఎప్పుడైతే ఆధారపడడం మనిషి ఏమండి వదిలిపెట్టాడో, దేవుడి మీద ఆధారపడేయడం ఎప్పుడైతే అలవాటు చేసుకోలేకపోయాడో, దేవుడిని పక్కన పెట్టాడో, ప్రకృతి మనిషికి అననుకూలమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే దేవుడిని ప్రపంచం పక్కన పెట్టేసిందో, ప్రకృతి కూడా మనిషికి అననుకూలమైన పరిస్థితి. అంటే నీవు బాగుంటే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి ఎలా బాగుంటుంది? నీవు దేవుడిలో బాగుంటే, నువ్వు దేవుడిని అనుసరిస్తే, దేవుడిని ఆనుకొని ఉంటే, దేవుడిపైన ఆధారపడితే, ఏమండి దేవుడిపైన ఆధారపడితే, దేవుడిని నమ్ముకొని నీ జీవితాన్ని దేవుడిలో కట్టుకుంటావు చూసావు, దేవుడి మాట కొరకు నువ్వు బ్రతుకుతావు చూసావు, నీ మాట వినడానికి ప్రకృతి సిద్ధపడుతుంది. దేవుడి మాటను ఎప్పుడైతే వినడం పక్కన పెట్టేస్తావో, ప్రకృతి మన మాట వినదు. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండదు. చూసారా ఎలా ఉంది లింకు?